ద్వితీయోపదేశకాండంలోని 28:68లో, మరియు నీవు మరి ఎప్పుడునూ దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడల మీద నేను మరలా రప్పించును. అక్కడ మీరు దాసులుగాను మీ శత్రువులకు మిమ్మును అమ్మజూపుకొను వారందరూ గాని అమ్మజూపుకొందురు గాని మిమ్మును కొనువాడెవడైనను ఉండడు. దేవుని ఆజ్ఞలకు లోబడకట మనుష్యులు తిరిగి సాతాను చేతిలో పడటానికి ఇష్టపడుతున్నారట. దేవుని ఆజ్ఞలు మేలుకరమైనవని తెలిసినా కూడా ఈ ఆజ్ఞల కంటే ఎక్కువగా పాపము చేయటానికి ఇష్టపడి ఆ పాపము నిమిత్తము తమను తాము సాతానుకి తిరిగి అమ్మజూపుకుంటున్నారట. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఒక విషయాన్ని, ఏమిటనంటే నువ్వు దేవుని యొక్క పోలికలోనికి మార్చబడటానికి, దేవుని యొక్క రక్తము చేత కడగబడి రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తివి. నిన్ను కొనటానికి సాతానికి ధైర్యము సరిపోదు. అయితే నిన్ను నాశనము చేయడానికి మాత్రమే వాడు ప్రయత్నం చేస్తాడు. నీవు అనుకున్నట్లుగా నేను లోకములోనికి పోతే మరలా నేను లోకాన్ని సంపాదించుకుంటాను, లోకములో సుఖముగా ఉంటాను, సంతోషముగా ఉంటాను, డబ్బు సంపాదించుకుంటానని లోకానికి వెళ్ళినా కూడా నీవు దేవుని రక్తము చేత కొనబడ్డావు గనుక నిన్ను ముట్టగలిగేటువంటి, నీతో కలిసి పని చేయడానికి సాతానికి ధైర్యము సరిపోదు. వాడు నీకు మేలు చేసేటువంటి ప్రయత్నము ఏది చేయడో నీవు ఖచ్చితంగా దేవునిని విడిచిపెట్టి వెళ్ళినా కూడా నాశనమే చూడవలసి వస్తుంది. ఇజ్రాయేలీల ప్రజలట తమను మరలా ఐగుప్తు దేశమునకు పోయి బానిసలుగా అమ్మజూచుకున్నారట. కానీ కొనేవాడు ఒక్కడ కూడా లేడట. కారణం ఏమిటి? దేవుడు ఆ ఇజ్రాయేలీల ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించటానికి ఐగుప్తు పైకి 10 తెగుళ్లను పంపించాడు. వారు మరలా ఇజ్రాయేలీల ప్రజలను బానిసలుగా కొని వారిని బానిసలుగా మార్చుకుంటే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది కనుక వారు దేవునికి భయపడి దేవుని పిల్లలను కొనటానికి ఇష్టపడలేదు. సాతానికి నీవు క్రీస్తు రక్తము చేత కొనబడ్డావు గనుక నిన్ను వాడు ఏమాత్రము కూడా మరలా తన బిడ్డగా లేదా తన యొక్క వారసులుగా మార్చుకోవడానికి అవకాశం లేదు. నీవు మారితే దేవుని నిబంధన ప్రకారము క్రీస్తు యొక్క వారసునిగా మారాలి తప్ప సాతాను ప్రభావము చేత మరలా నీవు నడిపించబడటానికి, వాడు నిన్ను తన వశములోనికి తీసుకోవటానికి వాడు భయపడతాడు. ఈ సత్యము తెలియక చాలామంది తిరిగి లోకానికి పోతాం అంటున్నారు. నీవు క్రీస్తు రక్తము చేత కొనబడ్డావు. నువ్వు లోకానికి వెళ్ళటానికి అవకాశమే లేదు. దుష్టుడు నీతో కలిసి పని చేయలేడు. నిన్ను నాశనము చేయడానికి వాడు ప్రయత్నము చేయొచ్చు, కానీ నీకు మేలు చేయటానికి వాడు ఏ ప్రయత్నము చేయడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకోవటం అంటే ఏంటి? వాక్యము మీద నుండి నీ దృష్టి తొలగించుకోవటమే. దేవుని ఆజ్ఞల నుండి నువ్వు తప్పించుకొని తిరగటమే. దేవుడు నీకు ఇచ్చినటువంటి నిబంధనను మీరి నీవు దేవుని కంటే ఎక్కువగా లోకమును ప్రేమించి శరీర కోరికలను నెరవేర్చుకోవటానికి దేవుని యొక్క ధర్మశాస్త్రమును లేదా దేవుని యొక్క ఆజ్ఞలను విస్మరించినటువంటి వారందరూ కూడా శాపగ్రస్తులు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరైతే దేవుని ఆజ్ఞలను, దేవుని నిబంధనలను, దేవుని యొక్క వాగ్దానాలను ఎవరైతే మరిచిపోయి తమ ఇష్టానుసారముగా ఈ లోకాన్ని ప్రేమించి తిరుగుతూ ఉంటారో వారందరి విషయములో దేవుని తీర్పు ఖచ్చితంగా రాబోతోంది. దేవుని ఉగ్రత దినమందు వారందరూ కూడా నాశనము చేయబడబోతున్నారు.